Hello students, in previous class we discussed about the coordinate geometry concept. Okay na? ఇక్కడ మనకి కోఆర్డినేట్ జియోమెట్రీ కాన్సెప్ట్ చెప్పేది ఒకసారి రీకాల్ చేద్దాం. నేను చెప్పిన క్లాస్ కి కంటిన్యూషన్. ఇది పార్ట్ 2 వీడియో. ఓకే, ఇక్కడ మనకి కోఆర్డినేట్ జియోమెట్రీ ఏంటి? కార్టేసియన్ ప్లేన్ పెట్టి చెప్తాం. అంటే ఏదైనా ఒక ప్లేన్ మీద పర్పెండిక్యులర్ డ్రాయింగ్స్ డ్రా చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ తీసుకున్నాను. ఒక ప్లేన్ చేసేసుకొని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఇదొక లైన్, ఇదొక లైన్, ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఇలా పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి ఏం చెప్పారంటే మనకి ఇక్కడ రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి, 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఈ లైన్కి ఈ లైన్ మిడిల్. ఇలా డ్రా చేసిన ప్లేన్ ఏమంటామంటే, ఒక ప్లేన్లో పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దాన్ని కార్టేసియన్ ప్లేన్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ కార్టేసియన్ ప్లేన్లో మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది? ఒక ప్లేన్లో పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినప్పుడు 4 పార్ట్స్ అవుతుంది. అయితే ఈ 4 పార్ట్స్ అయినప్పుడు దీన్ని ఏమంటాము? హారిజాంటల్ లైన్ ని ఎక్స్ యాక్సిస్. నేను చెప్పుకున్నాను ఇదంతా, కానీ ఒకసారి రీకాల్ చేస్తాను మీకు. ఎక్స్ యాక్సిస్ అంటాం, దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము. అదే వర్టికల్ ఉన్నదాన్ని ఏమంటాము? వై యాక్సిస్ అంటాం. ఇది ఎక్స్ యాక్సిస్ అంటాము, ఇది వై యాక్సిస్ అంటాము. రెండింటి కూడా కామన్ ఉన్నదాన్ని ఏమంటాము? ఆరిజిన్ అంటాం. దాన్ని ఓతో డినోట్ చేస్తాం. అంటే ఆరిజిన్ దగ్గర ఏముంటుంది? 0 ఉంటుంది. జీరో అంటే ఇది 0 అన్నమాట. ఇప్పుడు ఉండే వాల్యూ 0. ఓకేనా? 0. ఇది ఇక్కడ మనకి రైట్ సైడ్ ఇంటిజర్ నెంబర్ లైన్ డ్రా చేయాలి. 0 రైట్ సైడ్ ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా. 0 1 2 3 4 5. అలానే 0 లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? -1 -2 -3 -4 -5 ఉన్నాయి. అలానే ఇప్పుడు ఇదేంటి? హారిజాంటల్ గుర్తుంచుకోండి. ఇది వర్టికల్ లైన్. ఈ వర్టికల్ లైన్లో నెంబర్స్ ఎలా టిక్ చేస్తాం? వర్టికల్ లైన్లో ఎబో పోర్షన్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఏంటి? 1 2 3 4 5. అలానే బిలో పోర్షన్ ఏముంటుంది? -1 -2 -3 -4 -5. అయితే ఇక్కడ మనకి ఈ 4 పార్ట్స్ ఏమంటాం అంటే క్వాడ్రంట్స్ అంటాం. క్వాడ్రంట్స్. ఈ క్వాడ్రంట్స్ ని షార్ట్ చేస్తాను, Q తో డినోట్ చేస్తాం. క్వాడ్రంట్స్ అంటే ఇది Q1 Q2. ఎప్పుడైనా క్వాడ్రంట్స్ ని వాటి యొక్క నేమ్స్ పిలవాలంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ పిలవాలి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా వెనక్కి రొటేట్ అవ్వాలి. అంటే ఇది ఏమవుతుంది? ఇదేమో క్వాడ్రంట్ 1 అవుతుంది, ఇదేమవుతుంది? క్వాడ్రంట్ 2 అవుతుంది, ఇదేమవుతుంది? క్వాడ్రంట్ 3 అవుతుంది, ఇదేమవుతుంది? క్వాడ్రంట్ 4 అవుతుంది. క్వాడ్రంట్ 1లో ఉన్న వాల్యూస్ ఎలా ఉంటుంది? వాటి నేచర్ పాజిటివ్నా నెగిటివ్నా చెప్పాలి. అంటే ఇక మనకి ఈ క్వాడ్రంట్లో 1లో ఉన్న వాల్యూస్ ఎలా ఉంటాయంటే, మనం ఒక ఆర్డర్ పేరు గురించి నేను అంతా డిస్కస్ చేశాను. అది దాని కండిషన్ కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఏం రాస్తున్నాను ఇక్కడ అంటే వాటి సైన్లు మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్స్ రిలేటెడ్ ఉంటుంది, సెకండ్ అనేది ఎప్పుడు కూడా వైకి రిలేటెడ్ ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? +1 +2 +3 +4 +5 అని ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. కామాతో కంపల్సరీ రాయాలి, మిడిల్లో కామా పెట్టేసి. అలానే వై యాక్సిస్ మీద ఎలా ఉన్నాయి నెంబర్స్? +1 +2 +3 +4 +5. ఇవి కూడా ప్లస్ నెంబర్స్. ఓకేనా? అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ప్లస్ రెండు ప్లస్లే ఉన్నాయి కనుక దాని క్వాడ్రంట్ 1 అనేది రెండు కూడా పాజిటివ్ ఉంది. అలానే క్వాడ్రంట్ 2లో ఎలా ఉన్నాయి? క్వాడ్రంట్ 2లో ఫస్ట్ ఎప్పుడు కూడా ఎక్స్ చూడాలి, తర్వాతే వై చూడాలి. ఎక్స్ యాక్సిస్లో నెంబర్స్ ఎలా ఉన్నాయి? -1 -2 -3 -4 -5 ఉంది. అంటే ఇక్కడ మనకి -1 -2 -3 -4 -5 అంటే ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది, తర్వాత వాల్యూ ఏముంటుంది? తర్వాత వాల్యూ ప్లస్. ఓకే, ప్లస్ ఏ ఉంది. అంటే ఎక్స్ వాల్యూ ఏమో నెగిటివ్ ఉంటుంది, వై వాల్యూ ఏముంటుంది? ప్లస్ ఉంటే దాన్ని క్వాడ్రంట్ 2 అంటాం. దాన్ని ఏమంటాము? క్వాడ్రంట్ 2. అలానే క్వాడ్రంట్ 3లో ఎలా ఉంటాయి వాల్యూస్? ఎక్స్ వాల్యూ చూసుకోవాలి. ఫస్ట్ ఉంటుంది చూసుకున్నా సరే ఒక క్వాడ్రంట్ పేరు రాసినామంటే మనం ఎప్పుడు కూడా వాల్యూస్ ఎక్స్ చూసుకోవాలి, తర్వాత వై చూసుకోవాలి. ఎక్స్ చూసుకొని తర్వాత వై చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ మైనస్ ఉంది, వై వాల్యూ కూడా మైనస్ ఉంది. ఎక్స్ వాల్యూ -1 -2 -3 -4 -5.
వై వాల్యూ ఏంటి -1 -2 -3 -4 -5 అంటే రెండు వాల్యూస్ నెగిటివ్ ఉన్నాయి, రెండు వాల్యూస్ కూడా ఉన్నాయి నెగిటివ్ ఉన్నాయి. అలానే Q4 చూద్దాం. Q4 లో మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయి, x వాల్యూస్ ఎలా ఉన్నాయి ప్లస్ ఉన్నాయి, +1 +2 +3 +4 +5 ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. అదే y వాల్యూస్ ఎలా ఉన్నాయి -1 -2 -3 -4 -5 అంటే ఇక్కడ మనకి మైనస్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 4 క్వాడ్రంట్స్ కూడా క్వాడ్రంట్ 1 లో 2 ప్లస్లు ఉంటాయి అంటే x వాల్యూ ప్లస్ ఏ y వాల్యూ ప్లస్ ఏ. క్వాడ్రంట్ 3 లో 2 మైనస్లు ఉంటాయి, ఒకటి అంటే x వాల్యూ మైనస్ y వాల్యూ నెగిటివ్. కానీ మనకి ఎక్కువగా కన్ఫ్యూజ్ ఏంటి Q2 Q4 దగ్గరే కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ మనకి మైనస్ ప్లస్ ఉందంటే Q2 అంటే x నెగిటివ్ ఉండి y పాజిటివ్ ఉంటే నెగిటివ్, అదే Q4 పాజిటివ్ ఉండి Q4 లో పాజిటివ్ నెగిటివ్ ఉండాలి అంటే x పాజిటివ్ ఉండి y నెగిటివ్ ఉంటే Q4 లో ఉంది అని చెప్తాం. ఓకేనా. అయితే దీని వల్ల ఉపయోగం ఏంటి, దీన్ని తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకు ఒక ఎక్సర్సైజ్ 2 లో ఉన్నాయి సమ్స్ రిలేటెడ్. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ కార్డిజియన్ ప్లేన్ అనేది ఎక్కడ డ్రా చేస్తామంటే గ్రాఫ్ షీట్ లో డ్రా చేస్తాం. కార్డిజియన్ ప్లేన్ అనేది ఎక్కడ చేస్తాము, ఇవన్నీ కూడా మనం గ్రాఫ్ షీట్ మీద మార్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, ఏ అనే పాయింట్ 2, 3. నేను వర్కౌట్ ఇచ్చాను కదా, నేను వర్కౌట్ ఇచ్చాం ఎక్సర్సైజ్ 1 చేయమని చెప్పాను. ఆ ఎక్సర్సైజ్ 1 అనేది డిస్కస్ చేద్దాం, ఇది అయిపోయినా డిస్కస్ చేద్దాం. ఓకేనా. కొంతమంది చేసి ఉన్నారు, కొంతమంది చేయలేదు కదా, డిస్కస్ చేద్దాం. ఏ వాల్యూ ఏంటి 2, 3. అలానే బి వాల్యూ ఏంటి -2, -4. సి వాల్యూ ఏంటి అంటే నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకున్నాను ఏ బి సి. సి ఏంటి ఇక్కడ మనకి -4, -7, -4, 2. అలానే డి వాల్యూ 2, -3, 2, -3. ఇలా మనకి 4 వాల్యూస్ తీసుకున్నాను. అలానే ఇంకో వాల్యూ కూడా తీసుకున్నాను ఈ. ఇవి టిక్ చేయడం వచ్చిందంటే మీకు చాలా వరకు ఈ చాప్టర్ నేర్చుకున్నట్టే. ఇది పాయింట్ టిక్ చేయడం రావాలి గ్రాఫ్ షీట్ మీద. అవి ఏంటి ఇక్కడ మనకి 3, 5. 3, 5. ఇప్పుడు చూడండి -3, 5 చూద్దాం. 2, 3. మనకి ఎప్పుడైనా సరే ఒక ఆర్డర్ పేర్ తీసుకున్నామంటే ఫస్ట్ ఏం వాల్యూ అంటాము x వాల్యూ అంటాం. ఫస్ట్ x వాల్యూ, సెకండ్ దాన్ని ఏమంటాము y వాల్యూ అంటాం. అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా x యాక్సిస్ ని చూడాలి, సెకండ్ ఎప్పుడు కూడా y యాక్సిస్ ని చూడాలి. x యాక్సిస్ మీద 2, ఇది అంటే ఇది +2 అంటే 0 రైట్ సైడ్ ఉంటుంది. y యాక్సిస్ మీద 3 అంటే y యాక్సిస్ మీద 3 అనగానే మళ్ళీ ఇక్కడే చూడకూడదు, y యాక్సిస్ మీదకి వెళ్ళిపోవాలి. 3 అంటే 1 2 3 అంటే ఇది 3 ఈ 2 ఈ రెండు కూడా మనకి గ్రాఫ్ షీట్ మీద డ్రా చేస్తే ఒక చోట కామన్ గా కలుస్తాయి. ఒక చోట ఇది ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది ఎక్స్టెండ్ చేస్తే ఒక చోట కలుస్తాయి. ఆ కామన్ పాయింట్ ని మనం ఏ అంటాం. ఆ కామన్ పాయింట్ ని ఏ 2, 3 అన్నాం. అందరికి అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ బి పాయింట్ చూద్దాం. బి ఏంటి -2, -4. బి అనేది మనకి ఫస్ట్ ఏంటి x వాల్యూ, సెకండ్ y వాల్యూ. x వాల్యూ ఏంటి ఇక్కడ మనకి -2, x వాల్యూ -2 అంటే -2 అంటే ఇది. ఓకేనా. బి వాల్యూ y వాల్యూ -4 అంటే ఇది. ఈ రెండింటి కూడా కామన్ గా అంటే ఇది కిందకి ఎక్స్టెండ్ చేస్తే ఇది సైడ్ కి ఎక్స్టెండ్ చేస్తే ఒక చోట మీట్ అవుతుంది రెండు. ఆ మీట్ అయ్యే పాయింట్ ని మనం బి అంటాం. -2, -4 మీరు గ్రాఫ్ షీట్ మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు గ్రాఫ్ షీట్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. గ్రాఫ్ షీట్ ఉంటే లేకపోతే రఫ్గా గ్రిడ్స్ కొట్టేసి మనం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సి అనేది ఏంటి -4, 2. x యాక్సిస్ మీద -4, y యాక్సిస్ మీద 2. x యాక్సిస్ మీద -4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. y యాక్సిస్ మీద ఏముంది +2 అంటే ఇది +20 కదా. ఈ రెండు కూడా కామన్ గా ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే 2 ని ఎక్స్టెండ్ చేయాలి, +2 కనుక +2 ని ఎక్స్టెండ్ చేయాలి. -4 కనుక x యాక్సిస్ -4 ఎక్స్టెండ్ చేయాలి అంటే ఇది c అవుతుంది. -4, 2. అలానే ఏంటి 2, -3. 2, అంటే d వాల్యూ 2, -3 అంటే ఎక్కడ వస్తుంది, x మీద 2 వాల్యూ, y మీద -3 వాల్యూ. అంటే x మీద 2, -3 ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయి ఇక్కడ అంటే ఇది d 2, -3. అంటే మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఫస్ట్ వాల్యూ x యాక్సిస్ మీద చూసుకోవాలి, సెకండ్ వాల్యూ y యాక్సిస్ మీద చూసుకోవాలి. ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేయాలి, ఒక చోట మీట్ అవుతాయి. మీరు గ్రాఫ్ బుక్లో అయితే బాగా క్లియర్గా అర్థమవుతుంది. నేను బిట్స్కి చెప్తానది కాదు, కొంచెం టైం తీసుకుంటుంది.
ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను గ్రిడ్స్ గీసి చెప్తాను. అలానే ఇంకా మనకి లాస్ట్ పాయింట్ ఈ పాయింట్ ఏంటి మనకి -3, 5 -3, 5 అనేది -3 అంటే ఇది 5 1 +5 అంటే ఈ రెండు కూడా ఇక్కడ మీట్ అవుతుంది. 5 -3 రెండు ఇక్కడ మీట్ అవుతుంది. అంటే దీన్ని ఏమంటాము ఈ -3, 5 ఓకేనా. ఇప్పుడు మనకి జస్ట్ మనకు టెక్స్ట్ బుక్ అనేది రిఫర్ చేసుకోవాలి. చూడండి, ఇది మనకి ఆర్డర్ పేరు గుర్తుపెట్టడం. ఈ ఆర్డర్ పేరు గుర్తుపెట్టినప్పుడు మనం దీనిలో మనకి ఏముంటాయి పార్ట్స్ ఎక్స్పెరిమెంట్ సమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వినండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ABCDE అనే ఒక 5 పాయింట్స్ తీసుకున్నాం. ఈ 5 పాయింట్స్ కూడా ప్రతి ఒక్క ఆర్డర్ పేరు ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్డర్ పేరు ఏంటి ఏ ఆర్డర్ పేరులో 2, 3 అనే నెంబర్స్ ఉన్నాయి. ఈ 2, 3 ఉంటే ఈ ఆర్డర్ పేజ్ని ఏం నేమ్తో పిలుస్తాం అంటే ప్రతి ఒక్క అంటే మనకి ఇదేమో x కోఆర్డినేట్ అంటాం. x కోఆర్డినేట్ దీన్ని y కోఆర్డినేట్ అంటాం. x కోఆర్డినేట్ y కోఆర్డినేట్. x కోఆర్డినేట్ని స్పెషల్గా ఏమైనా పిలవచ్చా? దీన్ని ఎబ్సిసా అంటాం. దీన్ని ఏమంటాము? ఎబ్సిసా అంటాం. ఫస్ట్ దాన్ని ఎబ్సిసా అంటాం. సెకండ్ దాన్ని ఏమంటామంటే ఆర్డినేట్ అంటాం. ఎబ్సిసా ఆర్డినేట్. ఎబ్సిసా ఆర్డినేట్ అంటే మనకి ఎప్పుడైనా ఒక ఆర్డర్ పేరు తీసుకుంటే ఫస్ట్ నెంబర్ని ఎబ్సిసా అంటాము, సెకండ్ నెంబర్ని ఆర్డినేట్ అంటాం. మనం ఏదైనా ఒక ఆర్డర్ పేరు తీసుకుంటే ఫస్ట్ నెంబర్ని ఎబ్సిసా అంటాము, సెకండ్ నెంబర్ని ఆర్డినేట్ అంటాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ P అనే ఒక పేరు తీసుకున్నాం. మనకి ఎక్స్వేలో ఇది కూడా ఒక రోమన్ ఉంది, ఎబ్సిసా ఆర్డినేట్ ఐడెంటిఫై చేయడం. ఓకేనా, ఎబ్సిసా ఆర్డినేట్ అనేది ఐడెంటిఫై చేయడం ఒక రోమన్ ఉంది. ఏంటిది -2, 4లో ఎబ్సిసా ఏంటి, ఆర్డినేట్ ఏంటి? ఎబ్సిసా దీని ఎబ్సిసా ఏంటి -2. x కోఆర్డినేట్ని ఎబ్సిసా అంటాం, y కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటాం. ఆర్డినేట్ ఏంటి మనకి -4. ఆర్డినేట్ ఏంటి -4. అలానే ఈ రిమైనింగ్ 3కి మీరు ట్రై చేయండి. సిలో ఆర్డినేట్ ఏంటి, ఎబ్సిసా ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. అలానే మనకి ఇక్కడ ఆర్డర్ పేరు గుర్తుపెట్టాం కదా. ఈ ఆర్డర్ పేరు గుర్తుపెట్టేసిన ఎబ్సిసా ఆర్డినేట్ అనేది ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టాలి. ఓకేనా. అలానే నెక్స్ట్ దీని రిలేటెడ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి, మనకి గ్రాఫ్ అనేది హెల్ప్ తీసుకోకుండా మనం అవి ఏ కోఆర్డినేట్లో ఉన్నాయి, లైస్ ఇన్ విచ్ కోఆర్డినేట్, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ 2లో సమ్స్ నేను చెప్తుంది. ఓకేనా. మోడల్స్ విచ్ కోఆర్డినేట్, లైస్ ఇన్ విచ్ కోఆర్డినేట్ అంటే ఇవి 5 పాయింట్స్ కూడా ఏ కోఆర్డినేట్లో మనకి ఉంటాయో చెప్పాలి. ఒకటే గుర్తుంచుకోండి, మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి పాజిటివ్నా నెగిటివ్నా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం గుర్తుంచుకోవాలి, Q1 అనగానే ఏముంటుంది, రెండు కూడా పాజిటివ్ ఉంటాయి. Q1 ఏమిటి, రెండు కూడా పాజిటివ్ ఉంటాయి. Q2లో లేదా Q3 చూద్దాం, Q3లో రెండు నెగిటివ్ ఉంటాయి. Q3లో రెండు నెగిటివ్ ఉంటాయి. Q3లో ఏమో రెండు నెగిటివ్లు ఉంటాయి. Q1లో రెండు పాజిటివ్ ఉంటాయి. Q3లో రెండు నెగిటివ్లు ఉంటాయి. Q2లో ఇక్కడ ఏముంటుందండి, ఫస్ట్ నెగిటివ్ ఉంటుంది, సెకండ్ది పాజిటివ్ ఉంటుంది. Q2లో ఫస్ట్ నెగిటివ్ ఉంటుంది, తర్వాత పాజిటివ్ ఉంటుంది. ఓకేనా. అలానే Q4లో ఫస్ట్ది పాజిటివ్ ఉంటుంది, సెకండ్ది నెగిటివ్ ఉంటుంది. Q4లో ఫస్ట్ పాజిటివ్ ఉంటుంది, సెకండ్ది నెగిటివ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే కోఆర్డినేట్ ఐడెంటిఫై చేయాలంటే ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా. అంటే ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్, ఈ పాయింట్ అనేది ఏ కోఆర్డినేట్లో ఉన్నాయో చెప్పాలి. మనం ట్రై చేయాలి.
ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. Q1 అంటే బోత్ ఆర్ పాజిటివ్, Q1 అంటే బోత్ ఆర్ పాజిటివ్, Q3 అంటే బోత్ ఆర్ నెగిటివ్, Q3 అంటే బోత్ ఆర్ నెగిటివ్, Q2 అంటే నెగిటివ్ x నెగిటివ్ y పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్. Q4 అంటే మీకు ఏమో కార్టీజియన్ ప్లేన్ ఐడియా వస్తే ఇవి ఈజీగా గుర్తుంటుంది, బై హార్ట్ చేయక్కర్లేదు. ఓకే, Q4 అంటే పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ అంటే ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ x గురించి చెప్తాయి, ఈ సెకండ్ ఇవన్నీ కూడా y గురించి చెప్తాయి. ఇప్పుడు చూడండి, ఈ ఏ అనేది ఏ కోఆర్డినేట్లో ఉంది, ఇది ప్లస్ మైనస్ 2 అనేది ప్లస్, 3 అనేది ప్లస్, అంటే +2 +3 రెండు ప్లస్ అంటే ఏ కోఆర్డినేట్, Q1 కోఆర్డినేట్ లైస్ ఇన్ Q1, లైస్ ఇన్ Q1. అలానే ఈ పాయింట్ చూద్దాం, -2 -4 అంటే ఫస్ట్ వాల్యూ ఏంటి మైనస్, సెకండ్ వాల్యూ ఏంటి మైనస్, బోత్ ఆర్ నెగిటివ్, ఏ కోఆర్డినేట్ Q3, లైస్ ఇన్ Q3. అలానే నెక్స్ట్ ఇది ఫస్ట్ వాల్యూ నెగిటివ్, -4 +2, -4 మైనస్ అంటే మైనస్, 4 అంటే మైనస్, +2 అంటే ప్లస్, అంటే నెగిటివ్ ప్లస్ అంటే ఏంటి Q3, Q2 నా Q3 Q2 లైస్ ఇన్ Q2. ఓకేనా. అలానే ఇక్కడ +2 -3 అంటే ఫస్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ ప్లస్ ఉంది, సెకండ్ వాల్యూ ఉంది మైనస్ ఉంది, అంటే ఫస్ట్ వాల్యూ ప్లస్ నెంబర్, సెకండ్ వాల్యూ మైనస్ నెంబర్ కనుక అంటే ప్లస్ మైనస్ అంటే ఏ కోఆర్డినేట్, ప్లస్ మైనస్ అంటే Q4, లైస్ ఇన్ Q4. అలానే ఇక్కడ మనకి మైనస్, ఇక్కడ -3 ఉంది +5 ఉంది, ఇక్కడ మనకి మైనస్ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఏంటి ప్లస్, మైనస్ ప్లస్ ఉంది అంటే ఏది Q2 కోఆర్డినేట్, లైస్ ఇన్ Q2. మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది డౌట్ ఒకటి, ఏంటో డౌట్, ఫర్ ఎగ్జాంపుల్ F అనే పాయింట్ 0, -2 ఉంది, ఇది ఎక్కడ ఉంటుంది, అలానే G అనే పాయింట్ ఇంకో పాయింట్ ఇస్తున్నాను, 3,0 ఇది ఎక్కడ ఉంటుంది అన్న. ఇప్పుడు మనకి ఏ కోఆర్డినేట్ ఉందో చూసుకోవాలి, అంటే మనకి 0 కాకుండా నెంబర్ ఉన్న కోఆర్డినేట్ ఏ కోఆర్డినేట్ చూసుకోవాలి, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్. ఇక్కడ మనకి x 0 ఉంది, y నెంబర్ ఉంది, అంటే ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ యాక్సిస్ మీద ఉంటుంది, లైస్ ఆన్ y యాక్సిస్, ఒకటే గుర్తుంచుకోండి, మనకి ఇచ్చిన నెంబర్స్లో 0 కాకుండా నెంబర్ ఉండాలి, అది ఏ యాక్సిస్ రిలేటెడో చూసుకోవాలి. ఈ ఫస్ట్ ఉన్నది x, సెకండ్ ఉన్నది y యాక్సిస్ కదా, అంటే y యాక్సిస్ ఇచ్చాడు, x యాక్సిస్ 0 ఇచ్చాడు, y యాక్సిస్ నెంబర్ ఉంది కనుక లైస్ ఆన్ y యాక్సిస్. ఓకే, నేను ఇంకా చెప్పే సమాధానం ఇది, దీనికి ఆన్సర్ చేసి 3,0 అంటే ఇప్పుడు మనకి ఏ యాక్సిస్ నెంబర్ ఇచ్చారు, x యాక్సిస్ నెంబర్ ఇచ్చారు, y యాక్సిస్ 0 ఇచ్చారు, అంటే ఇది ఏ యాక్సిస్ మీద ఉంటుంది, లైస్ ఆన్ x యాక్సిస్, మనకి ఇవన్నీ కూడా బ్రీఫ్గా ఇంట్రడక్షన్. అది ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా చేయాలంటే మనకి వాళ్ళ క్లాసులు చెప్పుకున్నవి ఇవన్నీ లైస్ విచ్ కోఆర్డినేట్ అంటే మనకి 4 కండిషన్స్ గుర్తుండాలి. Q1 అంటే బోత్ ఆర్ పాజిటివ్, Q3 అంటే బోత్ ఆర్ నెగిటివ్, Q2 అంటే నెగిటివ్ పాజిటివ్ Q2, నెగిటివ్ పాజిటివ్ Q2, Q4 పాజిటివ్ నెగిటివ్, Q4 ఏంటి పాజిటివ్ నెగిటివ్. అలానే ఇంకా ఏం చెప్పుకున్నాము, ఒక ఆర్డర్ పే తీసుకుంటే మనకి ఫస్ట్ ఉన్న దాన్ని ఎప్సిసా అంటాం, ఫస్ట్ ఉన్న దాన్ని ఏమంటాము, x వాల్యూని ఎప్సిసా అంటాము, సెకండ్ ఉన్న వాల్యూని ఆర్డినేట్ అంటాం, ఇక్కడ మనకి కార్డియన్ ప్లేన్లో డ్రా చేసే లైన్స్ బిట్వీన్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఓకేనా. హార్జెంటల్ యాక్సిస్ ఏంటి, x యాక్సిస్, వర్టికల్ యాక్సిస్ ఏంటి, y యాక్సిస్. ఈ కార్టేజియన్ ప్లేన్లో మనకి కంపల్సరీ కూడా x వాల్యూ y వాల్యూ తెలిస్తేనే మనం ఆ ఆన్సర్స్ అని టిక్ చేయగలం.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి అన్నీ కూడా డిస్కస్ చేశాం కదా, ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ 2లో ఉన్నాయి. ఎక్సర్సైజ్ 2లో ఉన్నాయి. మీరు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 116 ఓపెన్ చేస్తే పేజ్ నెంబర్ 116లో ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1 మీకు ట్రై చేయమని చెప్పాను. అది నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? మనకి పేజ్ నెంబర్ 116లో ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్, ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్, ఫోర్త్ రోమన్ కూడా ట్రై చేయండి. అంటే 1 to 4 రోమన్స్ ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం ఎంతైతే వీలవుతుందో అన్ని సమ్స్ ట్రై చేయండి. పేజ్ నెంబర్ 116లో 1 to 4 రోమన్స్, 1 2 3 4 రోమన్స్ ట్రై చేయండి. ఓకే, అక్కడ మనకి ఫస్ట్ రోమన్ ఏమి ఇచ్చారంటే రైట్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లైస్, అంటే ఏ క్వాడ్రంట్లో ఉన్నాయి అంటే మనకి ఆల్రెడీ చూసాను కదా ఈ మోడల్. ఫస్ట్ రోమన్ ఈ మోడల్ అంటే ఏ క్వాడ్రంట్లో Q1 Q2 ఐడెంటిఫై చేయాలి. అలానే రైట్ ద యాక్సిస్ అండ్ ఆర్డినేట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్, సెకండ్ రోమన్ అంటే పేజ్ 160లో ఉన్న సెకండ్ రోమన్ అంటే మనకి ఇచ్చిన ఆర్డర్ పేజ్లో యాక్సిస్ ఏంటి ఆర్డినేట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోమన్, ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లైస్ ఆన్ ద యాక్సిస్, మనకి యాక్సిస్ మీద ఏమి ఉంటాయి క్వాడ్రంట్లో ఏమి ఉంటాయో చెప్పాలి. అంటే ఇలానే చెప్పేసి ఈ రోమన్ మోడల్ అది కూడా థర్డ్ రోమన్ వచ్చేసరికి ఏ క్వాడ్రంట్లో ఉంటాయి ఏవి యాక్సిస్ మీద ఉంటాయో చెప్పాలి. ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఏది 117 పేజీలో ఒక గ్రాఫ్ ఇచ్చారు. 117 పేజీలో చూడండి ఇలా గ్రాఫ్ ఇచ్చారు. 117 పేజీలో ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఆ గ్రాఫ్ని చూస్తూ మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది ఫోర్త్ రోమన్ ఏంటది రైట్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద గ్రాఫ్. ఆ గ్రాఫ్ ఇచ్చేసుకొని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మ్యాక్సిమం మీకు ఎంతవరకు అయితే చేయగలరో ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి నేను రిమైనింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఒకసారి మీరు కాన్సెప్ట్ అనేది చూడండి. మనకి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూసారంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చెప్పుకున్న వీడియో ప్రీవియస్ వీడియో రెండు కూడా ఫాలో అయితే మ్యాక్సిమం చాప్టర్ అనేది మనం చేసేయచ్చు ఓన్గా.